ఎన్నికల సందర్భంగా బీజేపీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇద్దరూ కూడా రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మేము మరలా అధికారంలోకి వస్తే మతపరమైనటువంటి రిజర్వేషన్స్ రద్దు చేస్తామని చెప్పి ప్రకటించారు. కాబట్టి ఈ సందర్భంగా విజయవాడ నగరంలో కేంద్ర బీజేపీ ప్రతినిధిగా పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి వారికి మైనారిటీల యొక్క రిజర్వేషన్లు మీరు రద్దు చేస్తారా అధికారంలోకి వస్తే? ముస్లిం మైనారిటీలు, క్రైస్తవ మైనారిటీల యొక్క రిజర్వేషన్స్ని మీరు రద్దు చేస్తారా లేకపోతే కొనసాగిస్తారా అనేటటువంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే బీజేపీకి బీ టీమ్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కూడా దానిపైన స్పష్టం చేయాలి. మేము ఇండియా కూటమిగా మేము స్పష్టంగా క్లియర్గా చెప్తా ఉన్నాము. మనది లౌకిక ప్రజాస్వామ్యం, సర్వ మతాల సమ్మేళనం కలిగినటువంటి భారతదేశంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. అదే సందర్భంలో వెనుకబడినటువంటి వారు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినటువంటి వారికి భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు మనకి రచించినటువంటి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కుల ప్రకారం ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినటువంటి మైనారిటీ వర్గాలకి రిజర్వేషన్లు కొనసాగించాల్సిందే. ఆ వైపుగా ఇండియా కూటమి స్పష్టమైనటువంటి హామీ ఇస్తా ఉన్నది. వెనుకబడినటువంటి ఆర్థిక, సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం ఇండియా కూటమి పనిచేస్తుంది. ఆ సందర్భంలో విజయవాడ నగరంలో పార్లమెంటు సభ్యులుగా భార్గవ్ గారు హస్తం గుర్తు పైన, శాసనసభలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులుగా జి కోటేశ్వరరావు అనే నేను కంకి కొడాల గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నా. ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ రోజున చట్టసభల్లో వ్యక్తిగత దూషణల్ని, కుటుంబాలని నీచంగా విమర్శించుకునేటటువంటి సంస్కృతి నుంచి ప్రజల సమస్యలు మాట్లాడేటటువంటి, ప్రజల గొంతుకు వినిపించేటటువంటి చట్టసభల్లో అవకాశం ప్రతినిధులకు ఇవ్వాలి. ఆ వైపుగా ఇండియా కూటమి సభ్యులుగా నేను ఖచ్చితంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యల్ని, మౌలిక సమస్యల్ని ప్రతిబింబించేటటువంటి పద్ధతిలో అసెంబ్లీలో ప్రయత్నం చేస్తానని చెప్పి, అంతేగాని ఈ రోజున నోట్లతోటి కోట్లు తీసుకొని వచ్చి ఇక్కడ అందలమెక్కి ఓట్లు కొనుగోలు చేసుకొని మరలా ఢిల్లీ వెళ్ళిపోయేటటువంటి నాయకులు కాదు కావాల్సింది. మన గల్లీలో మన సమస్యలు ఏమున్నాయో ఆ గల్లీలో సమస్యల్ని మాట్లాడేటటువంటి నాలాంటి నాయకుడికి అవకాశం ఇవ్వమని చెప్పి పశ్చిమ నియోజకవర్గంలో గత 40 సంవత్సరాలుగా విద్యార్థి దశ నుంచి కార్మిక రంగంలో, పార్టీలో ప్రజల యొక్క తోటి మమేకమై పాత బస్తీలో పనిచేసినటువంటి నాకు ఈ ప్రాంత ప్రజల సమస్యలన్నీ కూడా తెలుసు. అవకాశం కల్పించమని చెప్పి నాకు చేదోడు వాదోడుగా మా ఇండియా కూటమి తరఫున హస్తం గుర్తు పార్లమెంట్ సభ్యులకి నాకు కంకి కొడాల గుర్తు మీద ఓటు వేసి పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అవకాశం కల్పించవలసిందేగా మీ సందర్భంగా కోరుతాను.